ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. శివోహం కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా శివుడి యొక్క తత్వం గురించి తెలుసుకుంటున్నాం. కేవలం శివుడి యొక్క తత్వం గురించి తెలుసుకోవటమే కాకుండా శివుణ్ణి ఏ రకంగా ఆరాధిస్తే సులభ ప్రసన్నుడవుతాడు, తర్వాత మరి శివుడి యొక్క వివిధ ఆభరణాలు అయితేనేమి, అలంకారాలు అయితేనేమి, వాటి వెనక ఉన్న నేపథ్యం ఏమిటి, ఆయనకి నందీశ్వరుడు ఏ విధంగా వాహనమయ్యాడు, ఆయన శ్మశానాల్లో ఎందుకు సంచరిస్తాడు, ఇలా ఎన్నో రకాలైన విశేషాలన్నీ కూడా మనం శివోహం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఇంతకు ముందు రోజే శివుడికి మరి శివపార్వతులు ఇద్దరూ కూడా తమ బిడ్డలకి, కుమారస్వామికి, వినాయకుడికి ఈ కళ్యాణం విషయంలో తగువ వస్తే వారిద్దరికీ కూడా ఒక పోటీ పరీక్ష నిర్వహిస్తే మరి లౌకికంగా సుబ్రహ్మణ్య స్వామి, అలౌకికంగా వినాయకుడు వారి వారి యొక్క కార్యక్రమాలని ఎలా పూర్తి చేసుకున్నారు, సూక్ష్మత ఏంటి, స్థూలం ఏమిటి, సూక్ష్మ ధర్మంతో కొన్నిటిని ఎలా గెలవచ్చో, తమ యొక్క లోపాలని ఏ రకంగా సరిదిద్దుకోవచ్చో అందరికీ కూడా ఒక రూపాన్ని ప్రసాదించిన వాడు వినాయకుడు. మరి ఆ రకంగా తను వేదాల్లో ఉన్న సూక్ష్మ ధర్మాన్ని అనుసరించి వారు పెట్టిన పరీక్షల్లో విజయుడై కళ్యాణానికి సిద్ధమవుతారు. ఆ రకంగా శివపార్వతులు వినాయకుడు లేవదీసిన అంశానికి అది నిజమేనని చెప్పక తప్పక వినాయకుడి యొక్క కళ్యాణానికి వాళ్ళు సంభ్రమానికి పూనుకుంటారు. మరి మిగతా భాగంలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దేవతా స్తుతిని చేసుకుంటూ కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే, హయగ్రీవ ఉపాస్మహే. కరెక్ట్గా సరైన సమయానికి అక్కడికి వినాయకుడికి పెళ్లి చేయాలని శివపార్వతులు ఇద్దరు సంసిద్ధులు అవుతున్నారు అన్న వార్తని తెలుసుకుని అక్కడికి విశ్వరూప ప్రజాపతి ఆ సమయానికి అక్కడికి చేరుకుంటాడు. వారి ఇద్దరు యొక్క నిర్ణయం తెలుసుకుని చాలా ఆనందిస్తాడు. శివపార్వతులకి నమస్కరించి, అయ్యా, మీకు గనక అభ్యంతరం లేకపోతే మీరు నాకు ఇద్దరు కుమార్తెలు, వాళ్ళిద్దరి పేరు సిద్ధి, బుద్ధి. ఆ ఇద్దరు అనే కుమార్తెల పేరుకే కానీ వాళ్ళు సుగుణ సంపన్నులు, అన్ని రకాల కూడా వినాయకుడికి మరి అనువైన వాళ్ళు, సరైన వాళ్ళు అని చెప్పి ఆయన తెలియజేయటం అనేది జరుగుతుంది. కనుక మీకు అంగీకారం అయితే కనుక ఈ వినాయకుడికి ఈ కన్యాదానాన్ని చేసుకుంటానని చెప్పి అర్థిస్తాడు. అప్పుడు వారు చెప్పినది శివపార్వతులిద్దరికీ కూడా ఆమోదయోగ్యమై వెంటనే వినాయకుడికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేస్తారు. తమ భార్యలైన సిద్ధి, బుద్ధితో హాయిగా ఆనందంగా కులాసాగా కాలం గడిపేస్తాడు మన వినాయకుడు. సిద్ధి యందు క్షేముడు అనే పుత్రుడు, బుద్ధి యందు లాభుడు అనే కుమారుడు కూడా వారికి ఈ దంపతులకి జన్మించడం అనేది ఉంటుంది. అందుకని మనము ఈ రకంగా వినాయకుడి యొక్క ఆరాధనలో ఈ లాభం, తర్వాత మరి క్షేమం అనేది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క వినాయకుడికి పుత్రులు. అందుకని ఏదైనా సరే పని జరిగినప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటాం. క్షేమము అంటే ఇక్కడ వినాయకుడు అనుకోకుండా ఒక చిన్న మరి సూక్ష్మతని పాటించి ఇద్దరు భార్యల్ని పొందగలిగాడు ఏకకాలంలో.
అంతేకాక వాళ్ళిద్దరి ద్వారా మరి పుత్రులు జన్మించబడతారు. వాళ్ళే క్షేమము లాభము అయ్యారు. అందుకే క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటాం. ఆ రకంగా వారి యొక్క స్మరణ చేసుకోవటం అనేది కూడా మనకి తలవంతలంపుగా జరుగుతుంది. అందుకని హిందూ ధర్మంలో ఏది అయినా కూడా కొన్ని కొన్ని ఇలా అనుకోని విధంగా ఆచరించబడటం అనేది కూడా ఎంతో ఆనందంగాను, అన్వేషణ చేసే వాళ్ళకి చాలా ఆసక్తిదాయకంగాను ఉంటాయనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సరే, ఇక వినాయకుడైతే మరి తన యొక్క కాపురంతో, తన యొక్క వైవాహిక జీవితంలో ఆనందప్రదంగా, శుభప్రదంగా, సుఖప్రదంగా కాలాన్నైతే గడిపేస్తున్నాడు. పాపం ఇక్కడ అనేక ఏళ్ళు తను ఈ రకంగా భూప్రదక్షిణాలు కావిస్తూ అనేక సంవత్సరాల తర్వాత వాటిని పూర్తి చేసుకుని పాపం ఆయాసపడుతూ ఆహా పెళ్ళికి నేను సిద్ధమే అనుకుంటూ పాపం ఈ రకంగా ఇక్కడికి కుమార్తెని అడుగుపెట్టడానికి వస్తూ ఉండగా అప్పుడు నారదుడు ఆయనకి ఎదురెళ్తాడు. నారదుడు అంటేనే మనందరికీ తెలుసు, ఆయన కలహ భోజుడు అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా మరి ఒక కలహానికి తెరదీస్తాడు మన నారదుల వారు. ఆయనకి ఎదురొచ్చి అంటాడు, నేను చెప్తున్నానని అంటున్నానని ఏమనుకోవద్దు. నిజంగా సృష్టి ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ తల్లిదండ్రులు చెయ్యని అపకారం నీకు నీ తల్లిదండ్రులు చేశారయ్యా. ఎందుకంటావా, ఆది దంపతులైన శివపార్వతులే నీ పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తే నిన్నేమో భూప్రదర్శనం చేసిరమ్మని ఆ నెపంతో నిన్ను ఎక్కడికో పంపించేసి నువ్వు వచ్చేలోప ఆ పాపం ఆ వినాయకుడికి పెళ్లి చేశారయ్యా. నువ్వు ఊరికే ఐరాణ, అలసట, త్రిప్పట తప్ప నీకు ఒరిగింది ఏమీ లేదు. నువ్వు వెళ్ళావు, ఆ సందు చూసి ఇక్కడ నీ తల్లిదండ్రులు వినాయకుడికి కళ్యాణం జరిపించేశారయ్యా అని అంటమే కాకుండా మళ్ళీ ఇంకొకటి ఒక బాణం విసురుతాడు. అది కూడా కొద్దిగా గట్టైన బాణమే విసరటం అనేది మాటలతో. కన్నతల్లే విషం పెట్టినప్పుడు, కన్నతండ్రే అమ్మకానికి పెట్టినప్పుడు, రక్షకుడే రాజే ఆస్తిని కాజేసినప్పుడు, ఆస్తుపాస్తులన్నీ అపహరించినప్పుడు ఇక మనం ఎవరికి మెడబెట్టుకుంటాం అని నారదుడు అంటాడు. అంతేకాకుండా నేనుగా చెప్తున్నానయ్యా, నీ సంగతి ఏమో కానీ బుద్ధివంతుడైన వాడు ఎవ్వడు కూడా తనకింతటి అపకారం చేసిన వాళ్ళని వారి ముఖం కూడా చూడటానికి చూడరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ నీ మీద ప్రేమ లేదు, కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు. అలాంటి తల్లిదండ్రులు కావాలనుకుని ఎందుకయ్యా నీకు తాపత్రయం? నాబోటి వాడైతే కనుక నేను చచ్చిన మళ్ళీ వాళ్ళ మొహం చూడండి. ఎందుకంటే వాళ్ళు చేసిన అపకారం కాస్తా కోస్తా చిన్న పోటీ పెట్టి ఆ పోటీ నెపంతో నిన్ను తరిమేసి వేరే పెళ్లి చేసేస్తారా? నీ మానాన్ని నిన్ను వదిలేస్తారా అని చెప్పి పెట్టవలసినవన్నీ పెట్టి అమ్మయ్య అనుకుని అక్కడి నుంచి కదిలిపోతాడు మన నారదుల వారు. ఇక సుబ్రహ్మణ్యుడు కూడా నారదుడి మాటలకి బాగా విచలితుడవుతాడు. చాలా బాధపడతాడు, మదన పడతాడు, అయ్యో అనుకుంటాడు. కేవలం తల్లిదండ్రుల మీదే కాకుండా యావత్ అఖండమంతా కూడా అందరి మీద కూడా ఈయన అలుగుతాడు. వెంటనే గౌరీ శంకరులకు ఒక నమస్కారం చేసి, మీరు చేసిన పనులన్నీ బాగానే ఉన్నాయి, మీకు ఒక నమస్కారం అని చెప్పి ఇక కైలాసం వదిలిపెట్టి కౌంచ పర్వతానికి వెళ్ళిపోతాడు. అక్కడే ఉంటూ భక్తుల యొక్క అభిష్టాలన్నీ నెరవేరుస్తూ ఉండిపోయాడు. ఎవరైతే ఏ కోరికల కోసమైతే తన దగ్గరికి చేరుకుంటూ ఉంటారో వాళ్ళ కామితాలన్నిటినీ కూడా ఈడేరింపజేస్తూ నాకు ఇదే తృప్తి, ఇదే ఆనందం, ఇదే సంతోషం అనుకుంటూ వారి యొక్క సేవలో, భక్తుల యొక్క సేవలో మునిగి తేలి మరి పరమానందం పరితుడవుతూ ఉంటాడు కుమారస్వామి. ఇక్కడ సూత మహర్షి అంటారు,
నేను ఒకే ఒక్క రహస్యం చెప్తా వినండి. యజ్ఞాలు, యాగాలు, జపాలు అన్నీ ఒక ఎత్తు. ఎవరైతే కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉండగా కుమారస్వామి యొక్క దర్శనం చేసుకొని ఒక దీపం పెడితే, కృత్తికా దీపం పెట్టినట్టయితే గనక, కృత్తికా నక్షత్రం ఉండగా కుమారస్వామి దర్శనం చేసుకున్నట్టయితే గనక వారికున్న పుణ్యాలను లెక్కబెట్టడం ఎవరి వల్ల కూడా కాదు. 4 నోళ్ళు కలిగిన బ్రహ్మకు కూడా వారి పుణ్యాలను వర్ణించజేయడం అనేది అంత తేలికైన పని కాదు. కనుక ఆ రకమైన విధి చేస్తే గనక వారికి అది అంతులేని నిధి అవుతుందని చెప్పి, పుణ్య నిధి అవుతుందని చెప్పి సూతుడు తెలియజేస్తాడు. ఇక మనకి తర్వాత అసలు శ్రీశైలం ఏ రకంగా ఆవిర్భవించింది, శ్రీశైలం యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా మనకి ఇప్పుడు సూత మహర్షి తెలియజేస్తారు. సరే, కార్తికేయుడు అలా కౌంచాది మీద కాపురం ఉండిపోయాడు. ఆయన లేకపోవటం అనేది చూస్తే కైలాసానికంతా కూడా చాలా లోటుగా అనిపించింది. ఏదో తెలియని వెలితి ఆవరించింది. పార్వతీదేవి అయితే కనుక పుత్ర వియోగంని అస్సలు భరించలేకపోతుంది. అంతేనా, అమ్మే కదా. బిడ్డలకి కోపం వచ్చినా, అలకొచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా తొలి ఏదైనా సరే ఒక స్పందన అనేది ఉంటే అది మాతృమూర్తికే ఉంటుంది. ఆ మాతృమూర్తి మరి ఆ రకంగానే పాపం కుమారస్వామి ఆ కైలాసాన్ని వీడి కౌంచ పర్వతాన్ని చేరుకుని ఆ వియోగాన్ని, విరహాన్ని భరించలేకపోతుంది పార్వతీదేవి. ఆ తర్వాత శివుణ్ణి వేడుకుంటుంది. పార్వతీ ఒకసారి మన పుత్రుడిని వెళ్ళి చూసొద్దాం, ఒకసారి ఆయనకి అనన్య వాక్యాల్ని మనం తెలియజేసి వద్దామని చెప్పి పార్వతీదేవి చెప్తుంది. ఇద్దరూ కూడా కౌంచ పర్వతాన్ని చేరుకుంటారు. అక్కడే ఈశ్వరుడు మల్లికార్జునుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు. ఇక్కడ అమ్మవారు బ్రహ్మరాంబగా మారిపోతారు. వారిద్దరూ కుమారస్వామి నిమిత్తంగా ఆ కొండ మీదే చాలా కాలం కొలువు తీరి ఉంటారు. అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నారు అక్కడ. ఈనాటికి భక్తులకి కామితాలను చేస్తూ అదే ఆ కౌంచ పర్వతం అనేది ఇప్పుడు మనం శ్రీశైలముగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక అది భరించలేని, ఇది నచ్చలేదు కుమారుడికి. అందువల్ల అక్కడ ఎప్పుడైతే తల్లిదండ్రులు వచ్చి కొన్నాళ్ళు ఉన్నారో, ఇక్కడ కౌంచ పర్వతం కూడా నాకు అలవైంది కాదు అని చెప్పి ఆ కౌంచ పర్వతాన్ని కూడా వదిలి ఎటో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటాడు కుమారస్వామి. అది భరించలేని దేవతలు, ఋషులు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. దురిత విదూర, మాకు మీరు దూరం అవ్వద్దు అని ప్రార్థించారు. కరుణార సింధువు ఆ కార్తికేయుడు వారి పట్ల ఎలాగైతే ప్రసన్నుడయ్యాడు. అందువల్ల ఎక్కువ దూరం వెళ్లకుండా కేవలం 3 యోజనాల 24 మైళ్ళ దూరంలో వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. అయినా కొడుకు పట్ల ఉన్న మోహం వదులుకొని కారణంగా ప్రతి అమావాస్య నాడు చంద్రశేఖరుడు, పున్నమి నాడు కాళికామాత కుమారస్వామి వద్దకు వెళ్ళి ఆయన్ని చూసొస్తూ ఉంటారు. ఓ ఋషులారా, సర్వపాప వినిర్ముక్తము, సజ్జ ఫలప్రదము అయిన శరణుడి యొక్క చరిత్రను మీకు వినిపించాను. ఇది తెలుసుకున్న వారి యొక్క అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. అందుకని మనం ఎప్పుడైనా సరే ఈ శివుణ్ణి, పార్వతిని ఆరాధించేప్పుడు, అందుకని అమ్మవారిని మనం ఆరాధించేటప్పుడు ఎప్పుడు కూడా పౌర్ణమి తిథి అనేది అత్యంత ప్రాభవాన్ని కోరుకుంటుంది. ముఖ్యంగా మనం లలితా పరాశక్తి, లలితాదేవి యొక్క ఆవిర్భావం అంతా కూడా షోడశి, దశమహావిద్యలో షోడశి లేదా త్రిపుర సుందరిని కూడా మనము మార్గశిర పౌర్ణమి నాడు ఆరాధించడం అనేది జరుగుతుంది. అలాగే వసంత నవరాత్రులు అని చెప్పి మరి ఉగాదికి వచ్చే 9 రోజులు కూడా మనం లలితాదేవిని ఆరాధించడం అనేది జరుగుతుంది. కనుక పౌర్ణమి నాడు ఈ లలితని ఆరాధించిన వాళ్ళకి, లేదా ఆది పరాశక్తిని కొలిచిన వారికి, కాళికామాతను కొలిచిన వారికి మరి వారి యొక్క కామితాలన్నీ కూడా నెరవేరబడతాం అనేది కూడా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే మరి అమావాస్య వాటి యొక్క ప్రదోష కాలంలో శివుణ్ణి గనక ఆరాధించినట్టయితే, మన యొక్క పితృదేవతలను స్మరిస్తూ కొద్దిగా నువ్వుల నీటితో అభిషేకం చేసినట్టయితే
గతించిన మన పూర్వీకులకి ఉత్తమ గతులు సంప్రాప్తించడం అనేది ఉంటుంది. అలాగే ఇహంలో కూడా మనం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి కూడా బయటికి రావడానికి ఉంటుంది అని చెప్పి కూడా వివిధ పురాణ గ్రంథాలన్నీ కూడా తెలియజేయటం అనేది జరుగుతుంది. సరే, ఇక మరి తర్వాత ఏంటి అనేది మనం కనుక తెలుసుకుంటే, మనం అంతకుముందు ఇక్కడ ఈ యొక్క త్రిపురాసురుడు అనే దాని గురించి మనం అంతకితం ఇదే కుమారస్వామి రూపేణ మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ ఈ తారకాసురుడు అంటే అంతకితం మనము ఈ తారకాసురుడు యొక్క వధ, బాణాసురుడు వీరి యొక్క సంవారం గురించి మనం అప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక రాక్షసుడైన త్రిపురాసురుడు గురించి, ఆయన యొక్క సంవార గాథ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అంటే కనుక, ఏతత్ కథానంతరం ఋషుల కోరికపై త్రిపురాసుర సంవారాన్ని వినిపిస్తాడు సూతుడు. ఇక కారణ జన్ముడైన కార్తికేయుడి చేతిలో తారకాసురుడు ఏ రకంగా నశించిపోయాడో మనం అందరం కూడా గతంలో విన్నాం. ఇక ఆ తారకాసురుడికి 3 కొడుకులు ఉంటారు. పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండోవాడి పేరు విజృంమాలి, మూడోవాడి పేరు కమలాక్షుడు. వీళ్ళ 3 కూడా సమానమైన బలవంతులు, మహావీరులు కూడాను. తండ్రి చావుకు తల్లడిల్లిపోయారు. అయ్యో, మన తండ్రి ఒక బాలకుని చేతిలో మరణించాడే అని చెప్పి ఆ దేవతల మీద అంతా కూడా వీళ్ళు అంతులేని ద్వేషంతో అట్టుడికిపోతారు. ఇక పగ తీర్చుకోవాలని పట్టుదలతో పంకజాసునుడి కోసం పరుగులు తీస్తూ ఆయన యొక్క పంకజాసుని కోసం తపస్సు చేస్తారు. ఇక అలా తపస్సు చేయటం మొదలుపెట్టిన తడువుగా వేసవికాలం అగ్నిగుండాల మధ్య కూర్చుని కూడా తప్పిస్తారు. శీతాకాలం చల్లటి నీళ్ళ మధ్యలో నిలబడి ధ్యానిస్తారు. వర్షాకాలంలో భోరున వర్షం పడుతున్నా కూడా ఆ వర్షానికి చెలించని జడ పదార్థాలుగా మారి తపస్సును కొనసాగిస్తారు. ఈ రకంగా మరి ఎండకి ఎడుతూ, చలికి తడుస్తూ, చలికి వణుకుతూ, మరి ఏ రకంగా అన్ని కాలాల్లో కూడా వారు అనితర సాధ్యమైన తపస్సుని కొనసాగిస్తూ వస్తారు. ఇలా 100 సంవత్సరాల పాటు ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేస్తుంటే, తిండి తిప్పలు మానేసి కేవలం గాలి మీదే బతుకుతూ ఉంటే ఆ రకంగా 1000 సంవత్సరాలు తెలియకుండానే పూర్తవుతాయి. ఆ మీదట తల కిందకి కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం వేసి మరో 100 ఏళ్ళు కూడా తపస్సు కొనసాగిస్తారు. అప్పటికి కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అప్పటికి అవుతాడు. బ్రహ్మదేవుడు, ఓ రాక్షసులారా, ఏమి కావాలో కోరుకోండి అని చెప్పి బ్రహ్మ వాళ్ళకి అడుగుతాడు. ఆయన మాట అనటమే ఆలస్యం. అప్పుడు అడగటం ప్రారంభిస్తారు అసురులు. ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళకు కానీ, ఇక ముందు పుట్టబోయే వాళ్ళకు కానీ దుర్భేద్యమైన 3 నగరాలని మాకు నిర్మించి, మేము ఆ నగరాలతో సహా బ్రహ్మాండమంతా సంచరించాలి. మాలో తారకాక్షుడికి బంగారు నగరం, కమలాక్షుడికి వెండి నగరం, విజృంమాలికి ఇనుముతో చేసిన నగరం కావాలి. ఇక ఏదైనప్పటికీ కూడా మేము నగర ప్రవేశం చేశాక 1000 దివ్య సంవత్సరాల తర్వాత ఒకానొక మిట్ట మధ్యాహ్నం వేళ చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అంతరిక్షం మీద నక్షత్రాలన్నీ అంతర్హితాలై ఉండగా పుష్కల అబద్ధ నానుక సంచరించడమే గనక తటస్థించినట్టయితే అప్పుడు మాత్రమే దేవతా సార్వభౌముడైన వాడు, సర్వవిధ సమరోహింకరణలతో సమేతమైన వాడు, అంతఃపురాలలో అసాధ్యమైన రథం మీద హదిరోహించి సజ్జో నిర్మితమైన అపూర్వమైన ఒకే ఒక్క బాణంతో మమ్మల్ని 3 ఒకేసారి వధించగలిగే వాడెవరైతే వయసులోనే మేము మరణించేలాగా వరాన్ని ప్రసాదించమని చెప్పి చాలా భయంకరమైన వరాన్ని వీరు కోరుకోవటం అనేది జరుగుతుంది. వారి కోరికలు చూసేప్పటికి పాపం బ్రహ్మదేవుడికి 4 గొంతుకులు కూడా తడారిపోయినంత పని అయిందిట పాపం.
అయినా ఒకసారి నోరు జారాక వెనక్కి తీసుకోలేంగా. అందుకనే అంటారు మన వాళ్ళు పెద్దవాళ్ళు, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని. అయితే ఇక్కడ మరి ఆ నోరు అసలు ఎందుకు జారుతూ ఉంటామంటే నాలుక ఎప్పుడు తడిగా ఉంటుంది కదా! అందుకే నోరు జారుతూ ఉంటాం మనం. ఈ నోరు జారేప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలాగైతే వీళ్ళు పురాణ పురుషులు కాబట్టి వాళ్ళకి ఎన్నో రకాలైన మహిమలున్నాయి. ఎన్నో రకాలైన వేద శాస్త్రాల మర్మం ఉంది, జ్ఞానం ఉంది. ఎన్ని ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక నోరు జారితే వచ్చే ప్రమాదాల నుంచి వాళ్ళు ఎంతో కొంత బయటపడ్డారు. బయటపడడానికి కావాల్సిన శక్తుల్ని ప్రసన్నం చేసుకుని, ఆ ద్వారా వారి యొక్క కోరికలు తీర్చుకోగలిగారు. వారి యొక్క కష్టాలను రూపుమాపుకోగలిగారు. మరి మన పరిస్థితి ఏంటి? అందుకే మనం ఏదైనా సరే ఒకసారి నోరు జారేటప్పుడు ఒకటికి 2 సార్లు మనం ఆలోచించాలి. ఎవరికైనా సరే మనం ఏదైనా సరే మాట ఇస్తే ఆ మాట నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిలుపుకోలేని మాటల్ని మనము వెదజల్లకూడదు. కనుక అలాంటి వాటికి దూరంగా ఉండాలి. తర్వాత మరి ఎప్పుడైనా సరే మనకి తెలుసు పూర్తిగా అలాంటి ఏవైనా సరే విషయాలు ఉన్నప్పుడు మీకే తెలుసు ఇది ఖచ్చితము అన్నట్టుగా ఎప్పుడూ కూడా నోరు జారొద్దు. అవతల వారి మీద బురద జల్లే ప్రయత్నాన్ని చేయవద్దు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా 100కి 100% అది యథార్థమని తెలిసినప్పుడు మీరు నోరు విప్పినా పర్వాలేదు. అలా కాకుండా మీకు సగం తెలిసి సగం తెలియక, పూర్తి విషయం తెలియక మీరు నోరు జారితే మీరు ఖచ్చితంగా ప్రాయశ్చితం లేనంత పాపం చేసినట్టే లెక్క. పంచమహాపాతకాల్లో అది కూడా ఒక పెద్ద పాతకమే అవుతుంది. కనుక అలాంటి వాటికి దూరంగా ఉండటం అనేది కూడా చాలా అవసరం. కనుక ఆ రకమైన పాపాలను ఎప్పుడు కూడా మనం అధిరోహించకూడదు. ఇది కనుక మనం ఏదైనా సరే ఒక నోరు జారేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఆ రకంగా మనం ప్రవర్తించినట్టయితే తప్పకుండా మనం చాలా వరకు మన దైనందిక జీవితంలో వచ్చే ఇబ్బందులు తగ్గించుకోగలుగుతాం. ఇది ఈరోజు శివోహం కార్యక్రమం. మళ్ళీ మరొక భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు.